నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీని ఎవరో వచ్చి నిలబెట్టడం ఏంటి? ఇప్పుడు వాళ్ళ క్యాడర్స్లోనూ లీడర్స్లోనూ బయటకు చెప్పుకోలేకపోయినా ఒక అంతర్మథనం నడుస్తుంది. జనసేన ప్లీనరీ జయకేతనంలో జనసేన అని పవన్ కళ్యాణ్ నిలబెట్టాం, మేము నిలబడ్డాం, తెలుగుదేశం పార్టీని నిలబెట్టాం అంటూ చేసిన వ్యాఖ్య తెలుగుదేశాన్ని ఒక్కసారిగా డిఫెన్స్లో పడేసేలా చేసింది. నిజమేనా? పవన్ కళ్యాణ్ వచ్చి నిలబెట్టింది నిజం కాబట్టేనా మనం అధికారంలోకి వచ్చింది అని ఒక ఆలోచన మొదలైంది. ఇన్ఫ్యాక్ట్ ఆశ్చర్యం కొద్దీ తెలుగుదేశం పార్టీ హెడ్ క్వార్టర్స్ దీని మీద స్పందించాల. జాతీయ అధ్యక్షుడు మాట్లాడాల, జాతీయ ప్రధాన కార్యదర్శి మాట్లాడాల, రాష్ట్ర అధ్యక్షుడు కూడా మాట్లాడాల. ఎందుకు ఇంత డిఫెన్స్ వైఖరి? మామూలుగా దూకుడుగా ఉండే తెలుగుదేశం పార్టీ నేతలు ఇక్కడ ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఇవే కాదు, ఇంకా బోల్డెన్ అంశాలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మాట్లాడటానికి మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దివి శివరామ్ గారు. నమస్తే డాక్టర్ శివరామ్ గారు. నమస్కారం సార్. వాళ్ళు నిలబెడితే మీరు నిలబడ్డారా? ఇది ఎలా తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు నిజంగా. మేము 40 ఏళ్ళు, 40 కాదు, నేను పార్టీలోకి వచ్చి 94 అంటే ఆల్మోస్ట్ 31 ఇయర్స్ బాబు గారితో సెయిల్ అయ్యాం. మొదటి డే 1 నుంచి ఆయనతోటే ఉన్నాము. ఇలాంటి ఆయన మనసులో ఎప్పుడు ఇట్లాంటివి ఉంటాయని మేము అనుకోలేదు కూడా ఎప్పుడు కూడా. అదొక డిఫరెంట్ సార్ట్ ఆఫ్ పర్సనాలిటీ, అదొక పాలిటీషియన్. ఆయన దృష్టి ఎప్పుడు కూడా రాష్ట్ర డెవలప్మెంట్ మీద ఎక్కువ ఉంది. తర్వాత పార్టీ స్ట్రక్చరింగ్ చేయటంలో కూడా ఆయన నెంబర్ 1. ఎన్టీఆర్ గారు పార్టీని స్థాపించినా కూడా బాబు గారు జనరల్ సెక్రటరీగా టేక్ ఓవర్ చేసి పార్టీని గ్రౌండ్ లెవెల్కి తీసుకుపోయి, గ్రౌండ్ రూట్ లెవెల్కి తీసుకుపోయి బాగా పటిష్టమైన స్ట్రక్చర్ ఇచ్చింది మాత్రం చంద్రబాబు గారి జనరల్ సెక్రటరీ పద్ధతిలో అయిపోయింది. సో దానికి ఒక బ్రహ్మాండమైన, ఇప్పుడు ఎలాగైతే కాంగ్రెస్ పార్టీ ఎన్ని దెబ్బలు తిన్నా ఏం తిన్నా దాని స్ట్రక్చర్ అలాగే ఉంది. అదే పద్ధతిలో రీజనల్ పార్టీస్లో ఒక తెలుగుదేశం అనడానికి ఒక శాశ్వతమైన స్థానం ఉన్నది ఆంధ్ర ప్రజల్లో, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కొంతవరకు. ఏదేమైనా ఇవాళ ఇది ఇంత ఫాస్ట్గా మా ఎలక్షన్ అదే రిజల్ట్ వచ్చి 8 నెలలు కూడా కాదు, 9 నెలలు, మార్చ్, ఏప్రిల్, మే అయిపోయింది. మళ్ళా 10 నెలలు, 9 నెలలు, 10 నెలలు. ఇంతటి కామెంట్స్ ఎదుర్కోవటం అనేది నిజంగా మా అందరికీ బాధాకరం చెప్పేది. మరి ఆయన ఎందుకంటే బయటపడ్డావు బాబు గారు, అది ఒక డిఫరెంట్ పర్సనాలిటీ ఆయన. సో ఏమి మాట్లాడాలంటే ఏం మాట్లాడకూడదు అనేది. మరి ఒక రిటారిక్లో మాట్లాడారా ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కానీ సరే, పవన్ కళ్యాణ్ గారు అది ఆవేశము, ఆయన ఎప్పుడు ఎలాగ మాట్లాడుతుంటారో నేను ఇదివరకు ఒకసారి కూడా చెప్పా. ఆయన ఏ విషయము ఆ నిమిషానికి ఆయనకి ఏది కరెక్ట్ అనుకుంటే అది మాట్లాడేస్తాడు. ఆయన చూసాము, చాలా కాలం నుంచి చూస్తున్నాం, 10 ఏళ్ళ నుంచి చూస్తాం. మనసులో ఏముండదు. వేరే పక్కన వాళ్ళు కూడా కొంతమంది, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన బ్రదరు, ఆయన క్యాలిబర్ ఏంటి, ఆయన ఏంటి, ఆయన శక్తి ఏంటి, అది కూడా తెలియకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పార్టీని పొగుడుకోవటం, వాళ్ళ ప్లేనరీ సెషను, ఎవరైనా బాగా వాళ్ళ పార్టీ గురించి మాట్లాడుకోవటం అన్నీ బాగున్నాయి. కానీ నీ ఓన్ పార్ట్నర్స్, నువ్వు ఆపోజిషన్ పార్టీ వాళ్ళతో మాట్లాడినట్టుగా వాళ్ళ కర్మ, వాళ్ళ దిగదొడుపు, ఈ పద్ధతిలో ఎందుకు మాట్లాడతారనేది నాకైతే అర్థం కాదు. గత 3 రోజులు మీరు జాగ్రత్తగా మీరు పరిశీలించుంటే మీరు ఆల్రెడీ గమనించే ఉంటారు. వీళ్ళు ప్లీనరీలో మాట్లాడడానికి ముందరే నాదెళ్ల మనోహర్ గారు ప్లీనరీ ఏర్పాట్లకు వచ్చినప్పుడు చెప్పారు. ఆయన ఏది, ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కుర్చీలో కూర్చున్నారంటే అది మా వల్లే అని అన్నారు. ఫస్ట్ ఆయన అన్నారు. ఇప్పుడు దయ్యొచ్చి ఒక మాట ఏనండి, ఆయనే కాదు మేము కూడా అంటాం. ఎందుకు? మేము మా ఓటు వేసాం, మా ఓటు కూడా ఆయన బాబు గారు పడిన 1,00,000 కోట్ల ఓట్లో అది కూడా ఒకటి ఉంది. మేము అనొచ్చు ఇది రావటని. నేను చెప్పేది ఏంటి, తర్వాత ఇదేదో కొత్తగా తెలుగుదేశం వల్ల ఈ సీట్ కలగలేదు, మేము ప్రజారాజ్యంలోకి వచ్చేది. అసలు ఎవరు నువ్వు? నాగబాబు, మనోహర్ గారు సీనియర్ ఫెలోస్,
మనోహర్ గారు చాలా సీనియర్, స్పీకర్గా చేశాడు, చాలా హుందాగా అసెంబ్లీని నడిపాడు ఆయన. తర్వాత ఈ నోన్ యాజ్ ఏ వెరీ సోబర్ పర్సనాలిటీ. మరి అలాంటిది అతని కోసము ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు త్యాగమేది మీరు ఏమనండి. ఎందుకంటే 5 ఏళ్ల పాటు వర్మ కానివ్వండి, ఈయన కానివ్వండి, 5 ఏళ్ల పాటు అక్కడ కష్టపడి పనిచేసి బాబు గారు ఆదేశం మేరకు, ఆదేశం అనండి ఆయన చెప్పిన మాట విని కానీ వాళ్ళిద్దరు దాన్ని వదిలేశారు. అంటే వాళ్ళు పని చేయలేదా? దే డిడ్ వెరీ గ్రేట్ వర్క్ దేర్. ఆ కాన్స్టిట్యూన్సీలో బాగా చొచ్చుకుపోయి ఉన్నారు. ఇప్పుడు ఆయన గెలుపు కోసం మరి నాదెల మనోహర్ గారు కూడా తిరిగారుగా, 3 జిల్లాలు చేశారుగా. చేశారు, నేను కాదండి, చెయ్యాలి. దట్ ఈస్ వేర్ అలియన్స్ అనేది. ఆ రెసిప్రొకేషన్ ఉంది, రెసిప్రికేషన్ ఉండాలి. కానీ ఈ విధమైన మాటలు మనం చూస్తున్నాం. మహాభారతం ఎందుకైంది? మాటల నుంచి వచ్చింది. కానీ ద్రౌపది నవ్వింది అనే దగ్గర నుంచి స్టార్ట్ అయింది. దట్ ఇస్ వేర్ ఇట్ ఆల్ స్టార్టెడ్. మరి అలాంటిది ఇవాళ హౌ తెలుగుదేశం ఈస్ గోయింగ్ టు లుక్ అట్ దిస్ అండి. అది నేనండి నేను అనుకుంటాను. వీ వాంట్ బాబు గారు దీని గురించి పూర్తి స్థాయి ఆలోచించాల్సిన అవసరం ఉంది. సరే, అల్టిమేట్లీ వాట్ ఎవర్ ఈ సేస్ విల్ ఫాలో. మంచి కానీ చెడ కానీ బావిలో దూకితే చచ్చిపోతామని తెలిసినా కూడా బావిలో దూకమంటే దూకుతాం, దాని గురించి వదిలేసేది. కానీ మేమందరం కోరుతుంది ఏంటంటే, మేమందరం కాదు, అట్లీస్ట్ నేను ఇంత మాటలు అనిపించుకోవాల్సిన అవసరం. చంద్రబాబు నాయుడు గారికి మీరు అత్యంత సీనియర్ సహచరులు. అది ఎంతవరకు మా పర్సనల్ ఎఫెక్ట్, ఏదన్నా పోయినా కూడా మర్యాద, నా మనిషి అనుకునే ఆలోచన అనుకునే అంతతో అంతే. అందుకని రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు మేమందరం కొంచెం అస్తమిస్తున్న సూర్యులు. కొత్త వాళ్ళు వస్తున్నారు, యంగ్స్టర్స్, అండ్ దే ఆర్ ఈక్వల్లీ వర్కింగ్ హార్డ్ పార్టీకి అండర్ ద లీడర్షిప్ ఆఫ్ లోకేష్ బాబు. మరి వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది తెలుసుకోవాల్సింది మా బాధ్యత పార్టీ లీడర్షిప్ మీద ఉంది. అట్లనే ఏదో అలయన్స్ నేను మనం ఇదివరకు కూడా వస్తాను అనుకున్నాం. ఫస్ట్ టైం నాకు 45-50 ఏళ్ళ నుంచి నేను రాజకీయాలు చూస్తున్నా. ఎందుకంటే మా నాన్నగారి టైంలో నేను కొంచెం జ్ఞానం తెలిసిన రోజు నుంచి వెళ్ళి ఎలక్షన్ అప్పుడు పోయి ఆయనతో పాటు తిరిగేవాడు. అలియన్స్ పార్టీసు అప్పుడు ఉన్నాయి, చిన్న చిన్న అలియన్స్ పార్టీసు ఇంత 100% ఓట్ ట్రాన్స్ఫర్ అయింది అనేది ఫస్ట్ టైం నేను చూసాను. ఫస్ట్ టైం, అది వాస్తవేనండి. ఒకటి. రెండోది, వాపును చూసి అదేదో శక్తి లేక నా కళ్ళలు చూడండి ఎలాగా తిరుగుతున్నాయని నాగబాబు లాంటి వాళ్ళు కనుక అనుకుంటే అది చాలా హాస్యాస్పదం. నేను చెప్పేది, నేను ఓట్లో గెలపడం గురించి మాట్లాడాలి. ఎందుకంటే పెద్ద పెద్దవాళ్ళు ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు, మేడం ఇందిరాగాంధీ గారు కూడా ఓడిపోయారు, వాజ్పేయి గారు ఓడిపోయారు. సో ఇవన్నీ పక్కన పెడితే ఆ ఉన్న పరిస్థితుల్లో మనమేంటనే బేరీజు వేయాల. నేను దేవుణ్ణి ప్రార్థిస్తా ఒకటే, ఈ నాగబాబు గారు లాంటి వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా ఉంటే బాగుంటుంది. అట్లీస్ట్ నువ్వు పార్టీలో ఉండి ఏమైనా మాట్లాడుకో. నిన్న ఒక ఎమ్మెల్సీగా అలియన్స్ తరఫునే ఉన్నావు, ఒక కేవలం జనసేన ఒక్కటే కాదు, 5 సీట్లు, 1 సీట్ జనసేన, 1 సీట్ బీజేపీ, మిగతా 3 తెలుగుదేశం. అండ్ బాబు గారు సెలక్షన్ కూడా మీరు చూశారు, ఎంత పరిపక్వమైన. నేనైతే చాలా జస్టిఫైడ్ అనుకుంటున్నాను. అంటే కొందరికి అన్యాయం జరిగింది, కొంతమంది జరిగింది, అవుతుంది. ఇంకా మీకు చాలామంది త్యాగరాజులు ఉన్నారు. జనసేన దెబ్బకి మీలో చాలా జనసేన విజయ దెబ్బకి త్యాగరాజులు బోడంతమంది అయిపోయారు. అయితే మీరు కూడా తెలివితేటలుగా జనసేనలోకి మీ మనుషులను పంపించి జనసేన టికెట్ మీద గెలిపించుకున్నారు, అది వేరే విషయం. ఈ త్యాగరాజుల్లో ఫస్ట్ త్యాగరాజు దేవినేని ఉమామహేశ్వరరావు గారు. ఆయన మంచి వోకల్, సబ్జెక్ట్ మీద థరో అండర్స్టాండింగ్, నాలెడ్జ్. సరే, ఆయన ఉన్నాడు, తర్వాత వర్మ గారు ఉన్నారు, ఇక్కడికి వస్తే వర్మ ఇంకా ఉన్నారు. అట్లా మరి ఎక్కడ అకామిడేట్ చేస్తారు? నేను చెప్పేది ఒక మాట సార్, ఒక ఎమ్మెల్సీ అయితేనే అకామిడేషన్ చేయటం అనేది ఈజ్ నాట్ కరెక్ట్. ఇది గవర్నమెంట్ ఆ పోస్ట్ వస్తుంది. నేనేది పార్టీలో వాడుకోవచ్చు. వాళ్ళు పార్టీ హైరార్కీలో ఇప్పుడు రేపు మేలో కడపలో మీరు మహానాడు పెడుతున్నారుగా, తర్వాత మహానాడు లోపలే సామాన్యంగా నాకు తెలిసి పార్టీ అంతా
రీస్ట్రక్చరింగ్ అవుతుంది. రీస్ట్రక్చరింగ్ బాధ్యతలు మంచి బాధ్యతలు ఇస్తారనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బాబు గారు వీళ్ళందరినీ వదులుకోవాలనే ఆలోచన అసలు ఆయన మన ససేమిలో ఉండదు. ఎందుకంటే అవసరం కూడా బాబు గారికి, మా అందరికీ బాబు గారు ఎంత అవసరమో అంటే ఆ కంపారిజన్ కాదు. మాలాంటి ఉమా గారు లాంటి వాళ్ళందరూ కూడా బాబు గారికి అవసరమే. ఎందుకంటే రేపు పొద్దున పార్టీకి సేవ చేయాలంటే, ఇంత మనస్ఫూర్తిగా 100% చేయాలంటే దానికన్నా బాబు గారు మేము అనుకోవటము. ఇట్లా నేను అసెంబ్లీ పోయానండి, అసలు వేరే అసెంబ్లీ ఎందుకని నాకు అర్థం కావట్లేదు. ఎంత బాగుంది, చక్కగా ఉంది, బిల్డింగ్ బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. అసలు ఇంకా వీళ్ళంత త్వరగా పోయినసారి అయినట్టు డిలే కాకుండా అమరావతి రీకన్స్ట్రక్షన్ పోవాలా. అలాగే ఆయన కొత్తగా అన్లైక్ లాస్ట్ టైం ఈ డైవర్సిఫైయింగ్ అన్నీ, ఇప్పుడు మా దగ్గర మా 3 తాలూకాలకు పనికి వస్తుంది. కావల్ కానీ, కందుకూరు కానీ, కొండపి కానీ, రామాయపట్నం పోర్ట్ వస్తూ ఉన్నదా, ఆ ప్రాంతాల్లోనే బీపీసీఎల్ చమురు శుద్ధి కర్మాగారం వస్తూ ఉంది. ఆ తర్వాత నిమ్స్ ఏరియాలో కనిగిరిలో రిలయన్స్ వాళ్ళు సోలార్ ప్లాంట్లు పెడుతున్నారు. అలాగే మన కల్లాల్ గారు డిఫెన్స్ అకాడమీ, ఆర్టిల్లరీ ఇన్స్టిట్యూట్ లాంటి ఆయన పెట్టడానికి ముందుకు వస్తున్నారు. ఇది మాది 3 ప్రాంతాలు. ఇంకా ఇట్లాగా రాష్ట్రం మొత్తం కూడా పోతూ ఉంటాయి. బై ద టైం ఈ 5 years అయ్యే నాటికి ఇది రాష్ట్రం కూడా పుంజుకోవాలి. బాగా ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడాలా, అలాగే ఉద్యోగ పరిస్థితి కూడా మెరుగుపడితే ఆటోమేటిక్గా మధ్యలో ఇవన్నీ ఉన్నాయి కదా, పోలవరం అంటారు, అమరావతి పోలవరం. ఏపీ అంటే ఏ అమరావతి, పి పోలవరం అవ్వాలా, అయిపోతాయని అనుకుంటున్నాము. వాళ్ళు చెప్పినట్టు కాకుండా ఇది కంప్లీషన్ డేట్లు ఇస్తూ కాకుండా జరగాల. తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ ఇదిగో మేము ఇది చేయగలిగాము, రాష్ట్ర ప్రజలకి ఈ విధంగా ఆదుకోగలిగాం. ఎందుకంటే పీపుల్ ఎక్స్పెక్టేషన్ చాలా హైగా ఉంది. ఎస్పెషల్లీ ఆఫ్టర్ జగన్మోహన్ రెడ్డి గారి ఫియాస్కో తర్వాత ప్రజల మీద, బాబు గారి మీద ఎంతో ఆశలు ఉన్నాయి. ఇంకెవరి ఆశలు లేవు. కాకపోతే వాళ్ళు మంచివాళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు మంచివాడు, ఆయన మంచి అనుకుంటే చెప్తాడు, చేయటానికి ప్రయత్నం చేస్తాడు, గవర్నమెంట్ తోట చేయిస్తాడనే అందరిలో ఉన్నది. అలాగే బీజేపీ వాళ్ళు కూడా ఇవాళ ఫర్ ఎ చేంజ్ అన్లైక్ లాస్ట్ టైం వాళ్ళు చాలా మంచి హెల్ప్ జరుగుతూ ఉంది. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అత్యధికమైన సపోర్ట్ వస్తుంది, ఫైనాన్షియల్ కానీ. వాళ్ళ అవసరం కొద్ది చేస్తున్నారు. ఎవరు అవసరమైతే ఏంటండి, ఇప్పుడు నేనున్నాను, మా ఊర్లో నేను కష్టపడి పనిచేస్తున్నానంటే నేను ఎమ్మెల్యే కావాలంటే నువ్వు ఆ కోరిక మీద చేసాడనే పాయింట్ కాదు కదా. మా ఊరు 10 మందికి పనులు చేయగలగాల, ఊరిని డెవలప్ చేసుకోవాలా. తర్వాత బయటవే నాకు హోప్ చేస్తే తప్పు కూడా ఏం లేదు. బీజేపీ వాళ్ళు దే వాంట్ టు స్ట్రెంథెన్ దెమ్సెల్వ్స్, తప్పులేదు. ఇది ఒక యాజ్ ఏ పార్టీ వాళ్ళు మరి డెవలప్ కావాలా. ఎంతసేపటికి పోయి ఆ కౌబెల్ట్లోనే ఉంటానంటే ఎట్టు కుదురుంది. ఎప్పుడో ఒక రోజు కౌబెల్ట్ దెబ్బ పడిందంటే ఇంకా అయిపోతారు. అందుకనే కదా వాళ్ళు పవన్ కళ్యాణ్ తుపాకీ పేలుస్తుంది. కాబట్టి చేయాలా, బట్ చేయాలా. తద్వారా మన రాష్ట్రం కూడా, ఆంధ్రప్రదేశ్ కూడా. కమింగ్ బ్యాక్ టు సార్, మీ పార్టీ ఇంటర్నల్ పాలిటిక్స్ విషయానికి వస్తే, యనమల రామకృష్ణుడు గారు ఆయన చంద్రబాబు నాయుడు గారికి గ్రేటెస్ట్ హెల్ప్ చేశారు. ఆయనకు అందుకు ప్రతిఫలంగా ఆయనకి ఇస్తూనే ఉన్నారు. ఈరోజు కూడా ఆయన అలగటం, లెటర్స్ రాస్తూ మధ్యలో చౌదరి అని పేర్లు రాయటం, ఇవన్నీ ఎందుకు ఆయనకి? ఇప్పుడు ఆయన ఇంట్లో 2 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, కూతురు ఎమ్మెల్యే, వియంకుడు ఎమ్మెల్యే, అల్లుడు ఎంపీ. ఇక మళ్ళీ కూడా మొన్న మాట్లాడుతూ రాజ్యసభ ఇస్తే వెళ్తాను, లేకపోతే రిటైర్ అవుతాను అని ఇంక కొత్త వాళ్ళకి అవకాశాలు ఇయ్యరా సార్? బీసీలు అంటే మీరు మాత్రమేనా, ఇంకెవరు కాదా? అదే మాట మిమ్మల్ని అడిగితే మోడీ సీఎంగా పిఎంగా ఉండాలన్నా, బాబు గారే సీఎంగా ఉండాలన్నా? బీజేపీ వాళ్ళు అడగట్లా, మీ పార్టీ వాళ్ళు అడుగుతున్నారు. చెబుతాను, బీజేపీ వాళ్ళు ఎందుకు అడగలేదండి? సోమవీరాజుకి ఇవ్వాలంటే మనస్ఫూర్తిగా ఇచ్చుంటారా? అది ఎంత బాధించాడు, ఎంత బాధ పెట్టాడు ఆ రాష్ట్రాన్ని. అయితే ఒకటి, ఇవాళ ఏ విధంగా ఆయన బిహేవ్ చేస్తాడు, మొన్న ఆయన మాట్లాడిన పద్ధతి, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లన్నీ కూడా చాలా మర్యాదగా ఉంది, పద్ధతిగా ఉంది.
ఈజ్ హోప్ ఈజ్ విల్ బి. అంటే మీ అనుమానం ఆయన ఏదో వైసీపీ ఏజెంట్ అని, అంతేనా? లేదు, నేను అనుకోలేదు. వైసీపీ ఏజెంట్ అంటే అనుకోలేదు, కానీ తెలుగుదేశం పార్టీ వైసీపీకి అనుకూలంగా ఉన్నాడు, యాంటీ తెలుగుదేశం ఉన్నాడు అని మొదట్లో. ఎవరికి ఇవ్వాలి ఇవ్వద్దు అనేది బీజేపీ అంతర్గత వ్యవహారం. అందుకే కదా మేమేం మాట్లాడలేదు కదా. ఏమైనా మీరేం మాట్లాడలేదు కదా, తెలుగుదేశం వాళ్ళు ఏకి పారేశారండి, సోషల్ మీడియాలో ట్రోల్ చేసి పారేశారు. సోషల్ మీడియా అంటే చాలా క్లోజ్ అయిపోవాలి ఇప్పుడు. వెన్ యు ఆర్ అలోయింగ్ బూతులు తిట్టి బూతులు మాట్లాడే కొడాలి లాంటి వాళ్ళని కూడా అలో చేసి స్క్రీన్ డిజిటలైజ్ పోతూ ఉంటే ఊరుకున్న వాళ్ళు మిగతా పెద్ద కష్టమే ఉన్నట్టు. కాబట్టి వీర్రాజు మొన్న ఆయన అన్న మాటలు, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లు కానీ ఐ హోప్ మేబీ రియల్ ఆర్ఎస్ఎస్ మానేవాళ్ళు. వైసీపీ కోటాలో బీజేపీ అభ్యర్థిగా ఆయన శాసనమండలిలోకి అడుగు పెడుతున్నారని మీ ఉద్దేశం? లేదు, నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఈజ్ నాట్ ఏ బ్యాడ్ అవుట్ఫిట్. వాళ్ళు అంత బ్యాడ్ అవుట్ఫిటే కాదు. ఎవరి కోసమో అందులో ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వైసీపీ కోసం పోయి వాళ్ళు ఇంప్లాంట్ చేయాల్సిన అవసరం వాళ్ళకు ఉందని నేను అనుకుంటాను. లేదంటే లేదనుకుంటారు. అతను ఏముంది, వాళ్ళు చెప్పారు కదా. మీకు లాస్ట్ మినిట్ ఎంట్రీ దేనికి సంకేతం? ఆయన అప్పటిదాకా అసలు ఫ్రేలో లేడు వీర్రాజు గారు. మనకి తెలియదు కదండి, మనకు అసలు ఐడియా లేదు. ఎవరికి వాళ్ళ సంగదే పై చేయి బీజేపీలో, ఆర్ఎస్ఎస్దే పై చేయి, వాళ్ళు చెప్పిందే జరుగుతుంది అక్కడ. నేను అతను కూడా కాదనుకుంటాను. ఆర్ఎస్ఎస్ కొంచెం జూలు వెలుస్తుంది అనుకుంటాం. ఇంతకాలం ఏంటంటే మోడీ గారి దెబ్బకి కొంచెం సైడ్ అయిందని చెప్తున్నారు. సైడ్ లైన్ కాదు, కొంచెం తక్కువ సెకండ్ ఫిడిల్గా ఉన్నారు. ఇవాళ ఇట్ హాస్ టేకన్ హిస్ ఓన్ ప్లేస్. హోప్ఫుల్లీ ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద కంట్రీ. అంటే మరి ఏకపక్షంగా కాకుండా కొంచెం డెమోక్రటిక్గా. ఏకపక్షం కాదు, ఇప్పుడు విత్ ఆల్ ఇట్స్ డ్రాబ్యాక్స్ ఆర్ఎస్ఎస్ అనేది ఇట్ ఇస్ నాట్ యాంటీ ఇండియా, ఫర్ ఇండియా. సరే, వాళ్ళ ఓన్ సిద్ధాంతాల ప్రకారం వాళ్ళు పోతున్నారు. యూ మే లైక్ ఇట్ ఆర్ నాట్, బట్ దే ఆర్ ఫర్ ఇండియా. ఇంకా పరిపాలన వ్యవహారాల్లోకి వస్తే నాగబాబు గారికి క్యాబినెట్ ఇవ్వాలి. ఎవరో తెలుసు, చూద్దాం. ఎందుకంటే ఇవాళ రోజు ఏమవుతుంది అనేది అర్థం కావట్లేదు. రోజు పరిణామాలు మారుతూ ఉన్నాయి. సరే, కాసేపు హైపోథెటికల్ ఇచ్చారే అనుకుందాం. ఆయన కూడా ఇప్పుడు ఈయన ఎలాగ వచ్చి ఒకసారి ఆవేశంగా వచ్చి ఏంటి హోమ్ మినిస్టర్ గారు లా అండ్ ఆర్డర్ ఉందా అని 2-3 సార్లు కడిగేశారు డీసీఎం గారు. పాపం ఆవిడ ఏం చేస్తుంది? లా అండ్ ఆర్డర్ ఆవిడ చేతిలో లేదు కదా. లా అండ్ ఆర్డర్ మినహా హోమ్ మినిస్టర్ ఆవిడ చేతిలో ఉంది. ఆవిడ ఏం చేయగలరు? ఒక బూతు సామెత ముందు అది ఏదో అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి 43 years జర్నీ తర్వాత ఇంతకుముందు ఇలాంటి విచిత్రకరమైన పరిస్థితులు అయితే మీరు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు, కానీ సంక్షోభాలు ఎదుర్కొన్నారు, అధిగమించారు, బయటకు వచ్చారు అండ్ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్ యాజ్ అ స్ట్రాంగెస్ట్ పార్టీ ఇన్ ద రీజనల్ పార్టీస్లో. 1 కోటి మంది సభ్యత్వం కూడా ఉన్న పార్టీ ఏకైక పార్టీ మీదే. ఈ విచిత్రకరమైన పరిస్థితి అలయన్స్లోకి వెళ్ళటమే మీకు కొత్త. లాస్ట్ టైం సరే అది కాస్త పెటాకులు అయిపోయింది, మీరు ఉద్యమాలు చేశారు, నల్ల చొక్కాలు వేసుకొని ఢిల్లీ దాకా వెళ్ళారు, అది అయిపోయింది. మళ్ళీ సరే సెట్ అయింది. ఇప్పుడు జనసేన రూపంలోనే ఎక్కువ ప్రశ్నలు మీకు వస్తున్నాయి. బేసిక్గా అంటే వాళ్ళు ప్రశ్నించే పార్టీ కదా, వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉన్నారు. మరోపక్క మీకు పూర్తి అనుకూలమైన మీడియా మీ 40 మంది ఎమ్మెల్యేల మీద రోజుకో కథనం రాస్తుంది. ఎక్కడ తేడా వచ్చింది మీకు వాళ్ళకి? ఒక్క విషయం అండి, పాలిటిక్స్లో మనము ఏ టైంలో ఏ విధంగా ఉండాలనే అవగాహన లేని కొంతమంది, ఎవరైనా కావచ్చు, తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, వైఎస్ఆర్ కావచ్చు. నేను ఆపోజిషన్ పార్టీ ఉన్నప్పుడు ఎలాగ బిహేవ్ చేయాలా, గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎట్లా బిహేవ్ చేయాలా, గవర్నమెంట్లో కూడా అఫీషియల్గా, ఎందుకంటే ఇట్స్ ఏ కామన్ దిస్ థింగ్. యాక్చువల్లీ మనం ఏదో పెట్టుకున్నాం కానీ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అన్నారు, లేకపోతే డిప్యూటీ సీఎం అన్నారు, కానీ దిస్ ఇస్ నథింగ్ లైక్ డిప్యూటీ సీఎం ఆర్ డిప్యూటీ. కాన్స్టిట్యూషన్ లేదు అది. ఇది ఒక మర్యాద, గౌరవం. ఈవెన్ సీఎం కానీ పిఎం కానీ ఇఫ్ యూ రీడ్ బ్రిటిష్ వాళ్ళకి రిటర్న్ కాన్స్టిట్యూషన్ లేదు బ్రిటిష్ వాళ్ళకి. యు ఆర్ ద ఫస్ట్ అమాంగ్ ఈక్వల్స్. మీరు ఆ బుక్ కూడా చదివారు లేదు, ఫస్ట్ అమాంగ్ ఈక్వల్స్. సరే, ఆయన సీఎంగా మనకి అందరూ సమానులే, అందరిలో కొంచెం మీరు ఎక్కువ సమానం.
దాంట్లో కాకపోతే ఇండియాలో వచ్చేటప్పటికి సీఎం అనేటప్పటికి దానికి వచ్చే వాల్యూ దానికి సీఎం కానీ పిఎం. తర్వాత మిగతా వాళ్ళు కూడా ఇట్ ఈస్ ఏ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు క్యాబినెట్ డెసిషన్లు తీసుకునేవన్నీ కూడా ఇట్ ఈస్ ఏ నాట్ ఓన్లీ సీఎం, అందరి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. అలాంటప్పుడు ఒక డెసిషన్ తీసుకొని గవర్నమెంట్ జరుగుతున్నప్పుడు ఒక మామూలుగా బయట ఉన్న ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఒక రకంగా మాట్లాడతారు, మనలాంటి వాళ్ళం బయట ఉన్నవాళ్ళం మనం ఒక రకంగా మాట్లాడవచ్చు, ఎమ్మెల్యేలు ఒక రకంగా మాట్లాడతారు. బట్ వెన్ యు ఆర్ ఇన్ ఎ గవర్నమెంట్ దేర్ ఆర్ కొన్ని రెస్ట్రిక్షన్స్ని ఫాలో కావతేనే దానికి విజయవంతమైన గవర్నమెంట్ అవుతుంది. ఎస్, మీరు ప్రతి వాళ్ళకి నువ్వు డిప్యూటీ సీఎం లేకపోతే ఇంకేదైనా అయినా మంత్రి అయినా ఏదైనా కూడా మీరు మాట్లాడాల్సిందే. బట్ దేర్ ఈజ్ ఎ వే, దేర్ ఈజ్ ఎ ప్లేస్, జరగాల్సిన పని చూసుకోవాలి. అంతేగాని రోడ్లో బయట నాలాంటి వాడికి నేను, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏ రియల్ టైం పాలిటీషియన్ కాదు, నేను 100 నేను కూడా. కాకపోతే ఆయన లెవెల్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడలే, కానీ నేను ఏది మంచి అనుకుని చేస్తాను. కానీ బట్ ఐ నో మై రెస్ట్రిక్షన్, మనం ఎంతవరకు మాట్లాడగలం అనేది మాట. ప్రకాశం జిల్లాలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆఫీసులో చాలామంది ఏదో ఈయన ఇట్లా మాట్లాడతారు అనేవాడు కూడా. నేను కార్పొరేషన్ చైర్మన్ అయినప్పుడు అప్పుడు కార్పొరేషన్ ఎండీగా ఉన్న ప్రదీప్ కుమారు ఫీల్ అయ్యాడు, అమ్మో ఈయన వస్తున్నాడు చైర్మన్ గారిని. ఒలవాన్ గారికి చెప్పాడు, లేదులే మెల్లోడు. నేను చెప్పేది మనం వీ షుడ్ నో వెన్ యు ఆర్ ఎ చైర్మన్ ఆర్ యు ఆర్ హోల్డింగ్ ఏ అఫిషియల్ పొజిషన్, ఆర్ వెన్ యు ఆర్ ఎ మినిస్టర్, వెన్ యు ఆర్ హోల్డింగ్ ఏ అఫిషియల్ పొజిషన్, వెన్ యు ఆర్ మినిస్టర్ యు ఆర్ హోల్డింగ్ ఏ అఫిషియల్ పొజిషన్ అప్పుడు యూ షుడ్ నో యువర్ ఓన్ రెస్ట్రిక్షన్స్. ఎస్, మీరు చేయాల్సిందే, చెప్పాల్సిన ప్లేస్ వేరే ఉన్నాయి, చేయాల్సిన పద్ధతి వేరే ఉంది. ఏదో అనకూడదు, పిచ్చోడి చేతికి రాయించినప్పుడు వాడు ఇష్టం వచ్చిన కొడతారంటే అది పిచ్చోడు అంట. వేరేజ్ ఇక్కడేంటి క్యాబినెట్లో కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా మీరు. క్యాబినెటే కాదు, పోయి యూ టెల్ సీఎం ఆర్ ఒక మంత్రి గారి దగ్గర పోయి కూర్చొని మాట్లాడండి. ఆయన నీ దగ్గర రానవసరం లేదు, పోయి కూర్చొని మాట్లాడండి, తప్పేం లేదు కదా. యువర్ ఆల్ కలీగ్స్. లేకపోతే క్యాబినెట్లో డిస్కస్ చేయండి, బాగా డిస్కస్ చేయండి. ఇఫ్ యూ ఫీల్ సంథింగ్ రాంగ్ స్టిక్ ఆన్ టు దట్, చేయాలి. అందులో ఈయన కనీసం పవన్ కళ్యాణ్ నాట్ ఎలక్టెడ్ ఫ్రమ్ పబ్లిక్, ఈయన ఎక్కడికి గెలిచాడు అసలు? అతనికి నోటికి మనం చూసామండి, ఆయన కొన్ని ఛానల్స్లో చూసాం, ఆయన షోలు జబర్దస్త్లో ఎక్కువ నాగబాబు గారు దవే మాట్లాడే పద్ధతి కూడా ఏదోగా ఉండేది. నాకు ఐ హ్యాడ్ మై ఓన్ ఇన్హిబిషన్స్. ఆయన రేపు వాళ్ళ ఎమ్మెల్సీ ఒక స్టెప్ నెక్స్ట్ స్టెప్ ఇంక మరి ఏమవుతాడో మనకి, అంటే లెట్ us నాట్ గో ఇన్ టు దట్ లెవెల్. ఈయన వెదర్ ఈ కంబైన్డ్ రెస్పాన్సిబిలిటీ, పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోంచి వచ్చారు కాదు, కంబైన్డ్ రెస్పాన్సిబిలిటీ అనేది నేర్చుకోవాలి. నువ్వు మీ ఇంటి పార్టీ అది కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, పార్టీలో ఎవరేం మాట్లాడరు. బట్ వెన్ యూ కమ్ టు ద గవర్నమెంట్ యూ కెనాట్ డూ ద సేమ్. అది ఆయన నేర్చుకోవాలా. నేర్చుకోకపోతే మనం కోయలేషన్ దెబ్బతిందో లేకపోతే కొద్ది తినదో అది వేరే సంగతి, కానీ ఇలా డిస్టర్బెన్స్ వస్తే యాజ్ ఎ హోల్ ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది. ఎందుకంటే గుంటనక్కలు చాలామంది కాచుకొని ఉంటారు, ఈ ఎట్ట తొక్కాలనేది. ఇప్పుడు ఇన్ ఫోర్సిబుల్ ఫ్యూచర్ ఈ అలయన్స్ని బీట్ చేసే అవకాశం ఉందని నేను అనుకోవట్లేదు, ఇంకా అనదర్ 1 or 2 terms. ఇలాగా మనం డిస్టర్బ్ చేసుకుంటూ పోతే ఏమవుతుందో తెలియదు. ఎస్, యూ హ్యావ్, మీరు అన్నట్టుగా యూ హ్యావ్ ఎవ్రీ రైట్ మీ యొక్క అప్రహెన్షన్ కానివ్వండి, మీ డౌట్లు, రిజర్వేషన్స్ అన్నీ మాట్లాడుకోవచ్చు. టాక్ టు సీఎం ఆర్ ఇన్ టు ద క్యాబినెట్, సీ దట్ మీరు కరెక్ట్ అనుకుని ఫీల్ అయ్యేది డిస్కస్ చేసి అయ్యేటట్టు చేయండి. తర్వాత మీరు ఈ నెల ఒక కేసు అనే ఒక స్కీమ్ పెట్టుకున్నారు కదా, ఏంటి అయితే మీ కూటమి ప్రభుత్వం
ఒక నెల కాదంబరి జత్వాని, ఒక నెల కొడాలి నాని, ఒక నెల వల్లభనేని వంశీ, ఒక నెల పోసాని సార్ కృష్ణమురళి. నేను ఆ? ఇవి కాకుండా అసలు మీ మెయిన్ ఎజెండాలు ఏంటి? అవినీతి మీద పోరాటం చేస్తామని చెప్పి వచ్చారు. అవినీతి కేసులు ఎదుర్కొన్న జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఎందుకు అంత ఉదాసీనంగా ఉంటున్నారు మీరు? ఈ పెట్టి కేసులు, సోషల్ మీడియా కేసులు పెట్టి మేము బ్రహ్మాండ ఎరగదీసేస్తున్నాం అని చెప్పుకో. ఒక మాట ఏంటంటే నేను అనుకోవటం బాబు గారు ఏంటంటే ఈ డజన్ వాంట్ టు కమిట్ సేమ్ మిస్టేక్. వైఎస్ఆర్సీపీలో చేసిన మిస్టేక్ మళ్ళీ చేయటం ఇష్టం లేదు. నెంబర్ 1 వాళ్ళు చూస్తున్నాము బోర్గడ్డ అనిల్ లేకపోతే ఇంకొక ఆయన వాళ్ళకి అమ్మడే బెయిల్ వచ్చేస్తుంది. పోసాని కృష్ణమురళి ఇట్లా వీళ్ళందరికీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసు ఇట్ ఈస్ నాట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆయన మీద కేసులన్నీ సిబిఐ అండ్ అదే అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ 2 ఇంజన్లు, అక్కడ 2 ఇంజన్లు, 4 ఇంజన్ల సర్కారు మీ చేతిలో ఉంది కదా, వెళ్ళి చెప్పొచ్చు కదా మీరు. చెప్పాలా? కరెక్ట్, మీ చేతిలోనే ఉంది కదా. అక్కడ వేరే ఇందిరాగాంధీ కాదు, లేకపోతే 4 ఇంజిన్ లేవు కదా, డబుల్ ఇంజిన్. రెండు కలిపి చెప్తాను 4 ఇంజన్లు. అంటే ఒకటి ఇక్కడ స్టేట్ది, అక్కడ సెంట్రల్ది. వాట్ ఎవర్ మీరు అక్కడ వెళ్ళి చెప్పాలి కదా. ఈడీతో అన్నిటికన్నా సరే జగన్మోహన్ రెడ్డి అనేది అది ఒక పర్సనల్ ఇష్యూ అయింది. పర్సనల్ అంటే ఈజ్ నథింగ్ పర్సనల్. అవినీతి కేసులు. అవినీతి కేసులు. అలాగే ఇప్పుడు అది వివేకానంద రెడ్డి. ఇక కామన్ మ్యాన్, నా డౌట్ బాబు గారు కూడా అనుకుంటూ ఉంటారు ఏంట్రా ఈ పరిస్థితి అనేది, మరి ఎక్కడ ఎందువల్ల ఆగింది అనేది ఇంతవరకు. మీకు అసలు మీ పార్టీ గొప్పతనమే దేశం మొత్తం మీద అంటే మీకు అద్భుతమైన న్యాయ నిపుణుల బృందం, ఒక 1000 మంది దాకా పనిచేస్తుంటారు. మీకు మంచి సుశిక్షితులైన లాయర్లు ఉన్నారు. వాళ్ళకి తెలుసు కదా ఎట్లాగా ఫ్రేమ్ చేయాలి కేసుని అనే విషయం. ఇట్ ఈస్ నాట్ ఇన్ టీడీపీ స్టేట్ గవర్నమెంట్ హ్యాండ్స్ రైట్ నౌ. అంటే వాళ్ళ మీద ప్రెషర్ తేవాల్సిందే, అవి చేయాల్సిందే. కానీ సెంట్రల్ గవర్నమెంట్ మీద ఐ డోంట్ థింక్ స్టేట్ కెన్ డిక్టేట్ టర్మ్స్ టు. నితీష్ కుమార్ చెప్పి చేయించుకుంటున్నాడు కదా సార్, మీరు ఎందుకు చేయించుకోలేకపోతున్నారు? ఆయనకి 16, మీకు 16 ఉంది. ఆయన చెప్పి దబాయించి చేయించుకుంటున్నాడు, మీరు ఎందుకు చేయించుకోలేకపోతున్నారు? రేపు ఎలక్షన్ రాకపోతున్న విషయం మీరు మర్చిపోతున్నారు. బీహార్లో అంటే ఇక్కడ అయిపోయింది కదా బాబు గారితో పని అయిపోయింది కాబట్టి ఏం అయిపోవటం కాదు. ఇది బాబు గారికి వాళ్ళు ఎంత అవసరమో వాళ్ళకి బాబు గారు అంతకన్నా ఎక్కువ అవసరం. ఎందుకంటే టుడే సెంట్రల్ కేంద్ర కేబినెట్, కేంద్ర ప్రభుత్వానికి ఈయన ఒక గౌరవం ఇచ్చాడు. మీరు ఎవరు ఒప్పుకోకపోయినా బాబు గారు దాంతో అలైన్ అయ్యాడంటే దేర్ ఇస్ ఏ డిఫరెన్స్. ఇది ఎన్డీఏలో బాబు గారు చేయనందువల్ల దాని యొక్క గౌరవం పెరిగింది. ఆ గౌరవం పెరిగింది అనేది ఇంప్రెషన్ మనకుంది, వాళ్ళకు ఉండాలి కదా. ఉంది, లేకుండా ఉండే ప్రసక్తి లేదు. ఉంది కాబట్టి జరుగుతున్నాయి. లెట్ us హోప్ వీలైనంత త్వరగా విత్ ఇన్ అండర్ 2-3 monthsలో మిగతాయి కూడా అవుతాయని ఆశిద్దాం అనేది నేను చెప్పేది. సో కేసుల విషయానికి వచ్చేప్పటికి మీరు అలా అంటున్నారు. సరే, ఇంకా మీ అంతర్గతంగా మినిస్ట్రీస్లో ఒకళ్ళ మినిస్ట్రీలో ఒక మంత్రి శాఖలో ఇంకొకళ్ళు వేలు పెట్టడం, ఒకళ్ళు క్షమాపణలు చెప్పారు కాబట్టి అందుకు ప్రతీకారంగా ఇంకొకళ్ళు క్షమాపణలు చెప్పడం, ఇదంతా అవసరమా? తిరుపతికి వచ్చి పవన్ కళ్యాణ్ గారు జరిగిన దానికి అప్పాజీ చెప్పారని ఇప్పుడు ఈయన ప్లేన్ హడావిడిలో ఉంటే కాశీనాయన ఆశ్రమం గొడవలో లోకేష్ గారు క్షమాపణలు చెప్పి నా సొంత డబ్బులు నేను ఇచ్చి కట్టిస్తానని చెప్పి, అదే అటవీ శాఖ పరిధిలో ఉంది. అటవీ శాఖ మినిస్టర్ గారి నోటీసులోకి ఆయన తీసుకురావచ్చు, అదంటే పవన్ కళ్యాణ్ గారి నోటీసులో తీసుకురావచ్చు. అదొక పెద్ద డిబేట్ నడుస్తుంది దీని మీద. మీ పార్టీలో నడుస్తుంది, జనసేనలో నడుస్తుంది. ఇప్పుడు కాశీనారాయణ ఆశ్రమం అనేది గవర్నమెంట్ బిల్, గవర్నమెంట్ కాదు, అది ఈజ్ వాళ్ళ రిలీజియస్ ఒక ట్రస్ట్ ఏదో నడుపుకుంటారు. దానికి ఆయన స్పందించాల్సిన అవసరం ఉండేది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసేది. కానీ నేను మీకు దృష్టికి తెచ్చేది ఒకటేనండి, ఎవడో చిన్న ఆఫీసర్స్ అక్కడ చేసి ఉంటుంది. ఎందుకంటే ఈవెన్ జిల్లా లెవెల్ కూడా వెళ్ళి ఉంటుందని నాకు తెలియదు, అనుకోను నేను. కాశీనాయని దేవుడిగా భావించే వాళ్ళు చాలామంది ఉన్నారు, అవధూత. కానీ ఆ ట్రస్ట్ అనేది ఇట్స్ ఎ ప్రైవేట్ ట్రస్ట్, దానికి సంబంధించిన కాదని అనుకుంటున్నాను నేను. దాని మీద ఏదో గవర్నమెంట్ దాని మీద మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. ఇవ్వదలుచుకుంటే దానికి ఏదో ఎగ్జామ్షన్ ఇవ్వటం, ఏదో ఒకటి చేసి. ఇప్పుడు లోకేష్ గారు నేను సొంత డబ్బులతో కట్టిస్తా అన్నాడు. సొంత డబ్బులు కట్టించడం, మీరు కట్టించినా మంచిదే, నేను కట్టించడం మంచిదే, మనకు ఆ శక్తి ఉంటే అని అనేది. అసలు ఫారెస్ట్ డిపార్ట్మెంటు అది చిన్న ఆఫీసర్ అయితే అయ్యుండొచ్చు కాక ఒక పెద్ద ఆశ్రమాన్ని ఎలా కూల్చేస్తారు సార్. ఆయన
ఈ డీన్ కామెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అధికారుల మీద చర్యలు తీసుకుంటా ఉన్నాడు ఆయన. చర్యలు తీసుకోవాల్సింది అటవీ శాఖ మంత్రి తీసుకుంటారు. ఆయన అన్నది పొరపాటు జరిగింది, దాని మీద నేను నా సొంత డబ్బులతోటి కట్టిస్తాను. ఏం అంత హడావుడిగా కూల్చేస్తున్నది నెసిటీ ఏమొచ్చింది మీ ప్రభుత్వానికి? గాడ్ నోస్. నిజంగా నేను ఐ ట్రై టు కాంటాక్ట్ మా ఫ్రెండ్స్. మీకు కూడా మీ జిల్లా నుంచి కూడా ఎక్కువ మంది వెళ్తుంటారా భక్తులు? మా కాసిరెడ్డి మాతో పాటు ఎమ్మెల్యే ఉన్నాడు, మంత్రి ఉన్నాడు, వాళ్ళకి అదే ఎక్కువ మంది పోతుంటారు. ఏదైనా అది సంగతి. మీరు అన్నది మాత్రం 100% వాస్తవం. ఒక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు ఏదైనా ఉంటే లోపల కూర్చొని మాట్లాడి దాని మీద ఒక నిర్ణయాలు తీసుకోవాలి, కానీ పబ్లిక్గా ఇంకో డిపార్ట్మెంట్లో కలువ చేసుకొని మాట్లాడటం అనేది కరెక్ట్ కాదేమో అనేది. వీళ్ళందరూ ఏంటంటే సూపర్ హీరోస్. వాళ్ళు అనుకునేది ఏంటంటే మా మీద రెస్పాన్సిబిలిటీ ఉంది. పవన్ కళ్యాణ్ గారు కానీ బాబు లోకేష్ కానీ 10 మంది దే ఆర్ లుకింగ్ ఎట్ దెమ్. ఇది వీళ్ళు చేయగలరు అనే ఆలోచన 10 మంది దృష్టి వాళ్ళ మీదే ఉంది. అంచేత ఒక్కోసారి ఆ ప్రెషర్లో లేకపోతే ఆ పరిస్థితుల్లో ఒక్కోసారి మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఆయన కూడా ఎవరు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు అన్నాడు. తర్వాత ఇక సరే జరిగినాయి, క్షమాపణలు చెప్పేవాళ్ళు చెప్పారు, అవన్నీ డిఫరెంట్ థింగ్స్. తిరుపతి వ్యవహారం ఏంటి సార్? తిరుపతిలో ఆ కింద 5 స్టార్ హోటల్ అది ఆయన బిఆర్ నాయుడు గారు చైర్మన్ అవ్వగానే అసలు మామూలుగా కన్నెర్ర చేసి ఆగ్రహించి ఎట్టి పరిస్థితుల మీద దాన్ని కానీయం, అది అన్య మతాలకు సంబంధించిన ఒక కట్టడాన్ని అక్కడ మేము అనుమతించాం, అదొక రిసార్ట్ లాంటిది అక్కడ ఏదో రాబోతోంది తాజ్మహల్ అన్నారు. తీరా మోసి మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. కానీ మన కోర్టు జడ్జిమెంట్ ఇచ్చారు కదా, డోంట్ అలౌ. కోర్టు వచ్చింది, మీరు చదివారు లేదా? పేపర్స్ చదివాను. కానీ డిస్పైట్ దట్ ది కన్స్ట్రక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇప్పుడు అది టీటీడీ చైర్మన్ నిర్ణయం తీసుకుంటే జరిగేది కాదు. అది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ టు టేక్ ఏ కాల్. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎందుకంటే కింద ఉంది. అయితే అక్కడ ఒక పరిస్థితి ఉందండి. తిరుపతిలో పెట్టే ఖర్చులో 175 టీటీడీ నుంచే వస్తుంది. అవును, యూనివర్సిటీ కానీ, హాస్పిటల్స్ కానీ, రోడ్స్ లేయింగ్ కానీ, ఇవన్నీ కూడా. సో దాని మీద ఆయన ఏమైనా మాట్లాడారేమో, కానీ మీరు చెప్పినట్టుగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు టేకప్ చేయాలా. మరి నారాయణ గారు వాళ్ళు ఏ మాట కాబట్టి నాయుడు గారు వచ్చిన తర్వాత కొంత ప్రక్షాళన మొదలైందండి. మొదలైంది. ఇప్పుడు ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే మనం అందరం ఏంటంటే వీఆర్ వెరీ హరీ. ఏం చేయలేదు, టప్ టేక్ యువర్ ఓన్ టైం, డూ ఇట్. ప్రక్షాళన అనేది ఒక రోజులో అవ్వదు కదండి. యూనివర్సిటీలకి ఐ డోంట్ థింక్ వాళ్ళ ఓన్ యూనివర్సిటీ అని నేను అనుకోను. అది ఇట్ ఈస్ ఫండెడ్ బై దెమ్. అంటే మ్యాక్సిమం ఫండింగ్ టీటీడీయే చేస్తుంది. 100కి 80 రూపాయలు 100%. అది పద్మావతి చేస్తున్నప్పుడు వాళ్ళ సే ఉండాలి కదా. సే ఏంటి? ఫండమెంటల్ స్ట్రక్చర్ యూ కెనాట్ చేయి. అక్కడ ఇతర రిలీజియన్స్ ప్రచారాలు పనికిరావంటే జరుగుతున్నాయి కదా. ఇప్పుడు జరిగేది అదే కదా. దట్స్ వాట్ యు డూ ఇట్. ఇప్పుడు క్రిస్మస్ సందర్భంలో మీరు నెలంతా క్రిస్మస్ ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. ఆపండి, అవి ఆపండి. అంతేగాని ఎంప్లాయ్మెంట్లో అయ్యి లేదు కరెక్ట్. అది ఇట్ ఈస్ రిజిస్ట్రార్లు ఆ స్థాయిలో ఉన్న అధికారుల దగ్గరుండి క్రిస్మస్ ప్రోగ్రాంలు చేయిస్తుంటే మరి ఏం చేస్తారు? ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ వీటిలో కూడా జరిపారు పార్టీ కార్యక్రమాలు. ఆంధ్ర యూనివర్సిటీ అది వేరండి. ఇప్పుడు రిలీజియస్ ఫండింగ్ తోటి నడుస్తున్న సంస్థలు ఇలా జరగకూడదు కదా అంటున్నా. అవి పొలిటికల్ మోటివ్ తోటి జరిగినాయి. మీరు అన్నది కరెక్ట్. ఆంధ్ర యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ దగ్గర నుండి చేయించాడు. వైస్ ఛాన్సలర్ ఇది నాగార్జున యూనివర్సిటీలో జరిగినాయి. వెరీ ట్రూ. ఎటో పెట్టేశారు. అది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఉండే ఒక పయాస్నెస్ని మీరు దాన్ని ఆనర్ చేసి కాపాడాల్సిన బాధ్యత యూనివర్సిటీ వాళ్ళు కాదు. ఇట్స్ నాట్ 100% ఓన్డ్ బై లైక్ తిరుమలలో ఉన్నాయన్నీ వెంకటేశ్వర స్వామి యూనివర్సిటీ. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్. మేబీ ఐ మే బి రాంగ్, యూ టు కరెక్ట్. రైట్. పోనీ యూజీసీ గైడ్లైన్స్ అంటున్నారు. ఇదే యూజీసీ గైడ్లైన్స్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ కూడా వర్తిస్తాలిగా. అక్కడ కూడా ఇలాంటి నియామకాలు జరిగినాయిగా. ఏది ఓన్లీ ముస్లిమ్స్? అవును, జరిగినాయిగా. అక్కడ లేరా వేరే వాళ్ళు? ఎవరు లేరు. కాన్స్టిట్యూషన్ మేబీ దే గివన్ సర్టన్ ఏమైనా రిలాక్సేషన్స్ ఇచ్చుంటారంట. రిలాక్సేషన్ కాదు, ఎవరు దాన్ని రక్షణలు ఇచ్చుంటారు. గుడ్ ఓల్డ్ యూనివర్సిటీ బిహెచ్యుకు అన్నంత చరిత్ర లేకపోవచ్చు, కానీ
అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఆల్సో ఈజ్ ఎ గుడ్ ఓల్డ్ యూనివర్సిటీ. ఎస్ ఆఫ్ కోర్స్ భద్ర ఆయన పేరు ఏది పెట్టారు, ఆయన స్టార్ట్ చేశాడు ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్. సరే ఒకసారి దక్షిణ భారతదేశానికి వద్దాం. ఏంటి నిజంగానే మనకి ఎంపీ సీట్లు తగ్గుతాయా? స్టాలిన్ బెంగబెట్టేసుకొని జరం ఇప్పుడు మీరు నిన్న అహ్మద్ షా గారు ఇచ్చిన డైలాగ్ మీరు చదివారు కదా, ఇప్పుడు ఉన్న వాటికన్నా తక్కువ అన్నాడు. అంటే ఎంత తెలివితేటలుగా మాట్లాడాడు. పెరగవని అర్థం. మొత్తం లోకల్ సీట్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు 540 నుంచి పెరుగుతాయి 600కో 650కో 824 ఎంతో రావాలి సార్. సో ఇప్పుడు ఉన్నవాడే తగ్గమంటే ఆటోమేటిక్గా తగ్గినట్లు లెక్కే కదా. ఇప్పుడు మనకి మన ఆంధ్రప్రదేశ్ 25 ఏమి తగ్గవు అన్నాడు. ఉంటుంది 25 ఉంటుంది, కానీ మిగతా చోట్ల పెరిగినట్టుగా ఇక్కడ పెరగవు. 850 అంటే 540, 250, 300. మరి మీరు అపోజ్ చేయాలిగా. మీరు తెలుగుదేశం పార్టీ, జనసేన సరే ఇంకా రాలేదు కదండి. ఇష్యూ హ్యాస్ నాట్ కమ్ అప్ ఎట్. డీలిమిటేషన్ కమిటీ వేసినప్పుడు అప్పుడు వస్తాయి ఇవన్నీ కూడా. ఏమి లేకుండా ఏదో పాటల్లా తొందరపడి ఒక కోయిలు కూర్చింది అన్నట్టు అంత హరి అయిపోయి హడావడి చేయాల్సిన అవసరం ఏం లేదు. సార్ ఇదే జరిగితే నేను అంటాం కాదు. ఇప్పటికే ఐ థింక్ యూపీ నుంచి 180 మంది ఎంపీలు ఉన్నారు. ఈ అప్పటికి యూపీ వాళ్ళు, బీహార్ వాళ్ళే ముఖ్యమంత్రులు, అదే ప్రధానమంత్రులు అవుతారు. ఎక్కడ అవుతున్నారు, ఎక్కడ అవ్వాలి. ఇప్పుడు గుజరాత్ ఎన్ని ఉన్నాయి, అక్కడ కూడా తక్కువే కదా. మనకి ఎప్పుడు అవకాశం వస్తుంది. ఇప్పుడు రేపొద్దున అక్కడ సీట్లు పెంచుకుంటూ పోతే దక్షిణాదికి లేదనుకోండి, అదే బాధ. స్టాలిన్ మాకు చంద్రబాబు నాయుడు గారికి అవకాశం వచ్చింది, ఆయన తీసుకోవాలి. ఆయన వచ్చినప్పుడు తర్వాత పివి నరసింహ గారు అయ్యారు ప్రధానమంత్రిగా. లేకపోతే పివి కన్నా ముందు నేను అయి ఉండాల్సింది, చంద్రబాబు గారు అయి ఉండాల్సింది. అవునా? ఇప్పుడు స్టాలిన్ అనే దాంట్లో కొంత లాజిక్ ఉంది కదండి. సరే ఆయనకుండే రీజన్స్ ఆయనకున్నాయి. ఒక మాట అండి, ఇక్కడ సీట్లు ఎక్కువ తక్కువ అనే ఇష్యూ మీద పిఎం కాడు. ఆయన చెప్పేదంటే రీజనల్ ఇంబ్యాలెన్స్ పెరిగిపోతుంది అన్న. కరెక్ట్, అంతవరకు బాగానే ఉంది. కానీ 120, 130 ఉన్న స్టేట్ నుంచి ప్రధానమంత్రి కావాలని రూల్ ఎక్కడా లేదు. అది ఆయన అనలేదులేండి. నేను అంటున్నాను, నేను అనేది ఇదొక సాగ్గా చూపిస్తారు కదా అంటున్నా. మీరున్నది ఎంత సాగు అది కాదు, అట్లా అది కాదు అప్పటికి సార్. ఉత్తరాది పెత్తనం అనేది ఎప్పటికీ కంటిన్యూ. దీన్నే క్వశ్చన్ చేశారు పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు. సరే ఇప్పుడు అదే ఉత్తరాది పార్టీతో ఆయన సైల్ అవుతున్నారు. నేనైతే పర్సనల్గా నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, ఈ అసమానతలు, ఇంబ్యాలెన్స్లు కరెక్ట్ చేయకపోతే, మీరు ఈ మధ్య విన్నారు లేదు బాబు గారు ఏమన్నారు సార్, కుటుంబ నియంత్రణ తగ్గించమన్నారు. పిల్లల్ని కనండి అన్నారు ఆయన. స్టాలిన్ చెప్పాడు, ఈయన చెప్పారు. అదే వాళ్ళేమో ఎందుకంటే పాపులేషన్ జాగ్రత్తగా అంటే ఆయన అంత దూరదృష్టితో మాట్లాడి చెప్పారు. ఇంకో 20 ఏళ్ళు లెక్కేసుకొని చెప్పారు. మనందరం ఇవాళ ఆలోచిస్తాను, 20 ఏళ్ళు లాగే ఆలోచిస్తాడు. 20 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత మొత్తం OLX అయిపోతుంది ఆంధ్రప్రదేశ్. ముసలాళ్ళు వచ్చేస్తారు. పిల్లల్ని కనండమ్మా, యంగ్ జనరేషన్ కావాలని ఆయన ఉద్దేశం. విత్ ఆల్ పాజిటివ్ నోట్ ఆయన మాట్లాడారు. సో ఇక్కడే కాదు, ఇతర దేశాల్లో కూడా మాట్లాడారు. ఇది దాన్ని స్వాగతించదగ్గ విషయమే. ఆయన అన్న దాంట్లో తప్పేం లేదు. దాంతో పాటు పాపులేషన్ కూడా పెరగాలి. పెరిగితేనే మనకు సీట్లు పెరుగుతాయి. ఆయన అన్నది ఏంటంటే మల్టిపుల్ ఫోర్డ్స్లో ఆలోచన చేసి చెప్పారు ఆయన. ఇప్పుడు మనకు తగ్గాయి అనుకోండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని డిఎంకే రాష్ట్ర మెంబర్ వచ్చి పిలిచెళ్ళాడు, అయ్యా మేము ఏదో సదస్సు పెట్టుకుంటాం, మీరు రండి అని. మిమ్మల్ని పిల్లలు, మీరు ఎన్డీఏలో ఉన్నారు, కానీ మీ వాయిస్ అయితే మీరు చెప్పాలి. ఒక మాట అండి నేను చెప్తుంది, స్టాలిన్ గారు పెట్టిన మీటింగ్కి పోతేనే లేకపోతే పోకపోతేనే ఇదేం కాదు కదా. రేపు డీలిమిటేషన్ కమిటీ వచ్చినప్పుడు దాని గురించి ప్రస్తావన చేయకపోతే అది తప్పు అవుతుంది. ఇప్పుడు అక్కడ ఏమీ కాలేదు, ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమరంగ అన్నట్టుగా ఇప్పటి నుంచే హడావిడి చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. సరే ఆయన స్టాలిన్ గారు ఆయన కంపల్షన్స్ ఏంటో ఆయన చేస్తున్నాడు. అది దానికి కర్ణాటక వాళ్ళు పంపిస్తున్నారు, తెలంగాణ నుంచి ఎవరో పోతున్నారు. కేటీఆర్ గారికి ఆహ్వానం వచ్చింది, కేటీఆర్కి వచ్చింది, తర్వాత ఈయనకి వచ్చింది, రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. సరే సిద్ధరామయ్య రాను, ఆయన పంపిస్తున్నాడు డిప్యూటీ సీఎం. సరే కేరళ ఆయన కూడా వస్తారు, చూద్దాం. కానీ ఎందుకంటే ఇది అలియన్స్ ధర్మం అనేది ఒకటి ఉంది. వీ కాంట్ గో అవుట్, బట్ ఇట్ డజంట్ మీన్ దట్ మనం ఊరకు కూర్చోవాల్సిన అవసరం. విత్ ఇన్ ద అలయన్స్ యూ కెన్ ప్లేస్ యువర్ సబ్మిషన్స్. అదే కూర్చొని మాట్లాడుకొని దేర్ ఇస్ ఎ వే టు డూ సర్టన్ థింగ్స్. ఇప్పుడు ఆయన నిన్న
ఆ విషయం అక్కడ పెద్ద మీటింగ్లో కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఐ ఫీల్ సో. ఆయన మాట్లాడారు కదా దక్షిణాది భాషలు, అది దక్షిణాది భాషలు, హిందీ సనాతన గురించి ధర్మాలు. మాట్లాడారు, సనాతన ధర్మం, గోత్రాల దాకా వెళ్ళారు. ఎందుకని సార్ అంటే అంత బలమైన రైట్ స్టాండ్ ఆయన తీసుకోవాల్సి వచ్చింది అని మీరు అనుకుంటున్నారు? ఎందుకని అనుకుంటున్నారు? మోర్ లాయల్ దాన్ ద కింగ్ అని ఒక వర్డ్ ఉంది. ఎస్ ఎస్, అది అనుకుంటాను. వాళ్ళకి సంథింగ్ మస్ట్ బి కుకింగ్. ఏదో ఎత్తుగడ ఉండే ఉంటుంది. అంటే దక్షిణాది మొత్తం ఈయన్ని ఛాంపియన్గా చేసి ఈయన చేత రాజకీయం నడిపించాలని బీజేపీ ఏమన్నా చూస్తోందా? అంటే యాజ్ ఇట్ ఈస్గా బీజేపీని యాక్సెప్ట్ చేయడానికి సౌత్ ఇష్టం సిద్ధంగా లేదు కదా. ఫర్దర్ ఎలిమినేట్ కొంచెం సదరన్ ఫేస్ తోటి వెళ్దాము, ఆ గ్లామరు ఆ రీచ్ ఉన్నది పవన్ కళ్యాణ్ గారి కాబట్టి ఆయన్ని వినియోగించుకుందాం ఆయన సేవలు బీజేపీ అనుకుంటుందా అని నా ప్రశ్న. నో ఐడియా. ఐ కెనాట్ సే. బీజేపీ వాళ్ళ హృదయాల్లోకి మనం పోగలిగే శక్తి లేదు. అంత సన్నిహితులైన మనుషులు ఎవరు లేరు మాకు. కానీ ఇప్పుడు దెర్ ఇస్ నథింగ్ రాంగ్. వాళ్ళు స్లోగా ఈ సౌత్కి ఎంటర్ అవ్వాలనే కోరిక ఉండటంలో తప్పులేదు. బట్ దానికో దెర్ ఇస్ అ వే, దెర్ ఇస్ అ సిస్టమ్. నాట్ డీస్టెబిలైజింగ్ గవర్నమెంట్స్, నాట్ కాన్స్టిట్యూషన్లో అలాట్మెంట్స్ కాకుండా ఆపటాలు, దట్స్ నాట్ కరెక్ట్. బట్ దేర్ ఇస్ ద వే. అవ్వచ్చు కూడా. ఎందుకంటే ఒకప్పుడు వెస్ట్ బెంగాల్లో అసలు బీజేపీ లేదు, ఆల్మోస్ట్ జీరో. ఇవాళ క్వాలిటీ ఫోర్స్. కేరళ ఒక ఎంపీ గెలిచి ఒక మినిస్టర్ అయ్యారు ఆయన. చాలు. వేరే తమిళనాడులో కూడా బీజేపీ కొంతవరకు పర్వాలేదు. అన్ఫార్చునేట్లీ ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు దే హ్యావ్ ఈ గవర్నర్లు అడ్డబెట్టుకొని పరిపాలన చేస్తారు. మోస్ట్ అన్ఫార్చునేట్. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు మీకు గుర్తుంది అసలు గవర్నర్లనే ఎత్తేయమన్నాడు, రద్దు చేయమన్నారు గవర్నర్లు వేస్తా. లేకపోతే ఏంటి ఇప్పుడు వాట్ దే ఆర్ డూయింగ్ ఇన్ తమిళనాడు గవర్నర్, కెన్ యూ డూ ఇట్ ఇన్ ద సేమ్ థింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్? చేయలేడు కదా. తెలుగు ప్రజలకి ఒక కోరిక ఉందండి. సరే, చంద్రబాబు గారు చూడని హైట్స్ లేవు, ఆయన ఎదుర్కొని ఛాలెంజెస్ లేవు. బట్ ఆయన ఇంకా ఉన్నతమైన స్థానంలో చూడాలి, రాష్ట్రపతి స్థానంలో చూడాలని ఒక అభిప్రాయం అయితే జనరేట్ అవుతుంది. ఎందుకంటే ఆయన సర్వీసెస్ పాజిటివ్ నోట్ తోటి ఆయన స్టేట్కి చేసిన కాంట్రిబ్యూషన్ కానీ, అలాగే దేశానికి చేసింది మొత్తంగా. మనం ఇందాక అనుకున్నట్టు అందరికన్నా ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు ముందర ఆలోచించే మనస్తత్వం, ఒక పాజిటివ్ మనస్తత్వం. అలాంటి ఛాన్సెస్ ఉన్నాయా? ప్రైమ్ మినిస్టర్ ఛాన్స్ ఆయనే వద్దనుకున్నారు, అది మనకి తెలిసిందే. నాకు అది వద్దనుకున్నా. నేను అడిగాను ఆయన్ని ఒక్కసారి. మనకి వీ డోంట్ హ్యావ్ అవర్ ఓన్ స్ట్రెంత్, హీ నోస్ హిస్ స్ట్రెంత్. ఇప్పుడు వెళ్ళాడు ఆ రోజు చంద్రశేఖర్ గారి పరిస్థితి ఏమైంది, చరణ్ సింగ్ గారి పరిస్థితి, దే కుడ్ నాట్ ఈవెన్ ఫేస్ ద పార్లమెంట్. సో మనకి అక్కడ వెళ్ళి సస్టైన్ కాలేము కదా. ఇప్పుడైనా రాష్ట్రపతి అయితే సరే 5 ఏళ్ళు నోబడి కెన్ టచ్. బట్ వాట్ ఐ ఫీల్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ మనకి ఇంకొక 10 ఏళ్ళన్నా మినిమం బాబు గారి అవసరం ఉంది ఇక్కడ. బాబు గారి అవసరం అంటే రాష్ట్రపతి అయ్యి చేయలేడా అనే పాయింట్ కాదు అది. కానీ ముఖ్యమంత్రిగా అయితే నేను ఒక సపోర్ట్ చేస్తాను ఇఫ్ ఇట్ ఈస్ డన్. 20 ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడు 29 అది పార్లమెంట్ 29, ఇది రాష్ట్రపతి ఇంకో 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళు ఆల్రెడీ 3 ఏళ్ళు. అప్పుడు మా లోకేష్ బాబు గారిని ముఖ్యమంత్రి చేసి ఈయన రాష్ట్రపతి అయితే ఐఎమ్ హ్యాపీ. మేము వీఆర్ హోపింగ్, వీ అంటే ఇట్ ఇస్ నాట్ ఏ పార్టీ ఎలక్షన్, బట్ నాలాంటి వాళ్ళం వీ రిక్వైర్, వీ వాంట్ హిమ్ టు బికమ్ ఏ సీఎం. ఐ థింక్ విల్ బి సక్సెస్ఫుల్ సీఎం. ఇంకా నేర్చుకోవాలి వాళ్ళ. మరి పవన్ కళ్యాణ్ గారిని ఏం చేస్తారు? మీరు అన్నట్టు చంద్రబాబుని రాష్ట్రపతి చేస్తే ఈయన క్యాబినెట్ మంత్రి చేయొచ్చు సెంట్రల్లో. సో మొత్తానికి సమస్య పరిష్కారం అవుతుంది ఎలా అంటే? అవుతుంది కదా. యూనియన్ క్యాబినెట్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్, రాష్ట్రపతిగా చంద్రబాబు గారు, ముఖ్యమంత్రిగా లోకేష్. ఇక్కడేమో నాగబాబు పొలాలు పెడతా మంత్రి. అంటే నేను అనేది అంటే సీరియస్గా చాలామంది ఎలీట్ సెక్షన్స్ నుంచి వస్తున్న ప్రతిపాదన ఏంటంటే రాష్ట్రపతిగా సమర్థుడైన రాష్ట్రపతిగా ఏమి సమర్థత చూపించగలరు? ఈ విల్ సే మై గవర్నమెంట్ కంబైన్డ్ సెషన్ వచ్చిన మాట మై గవర్నమెంట్
ప్రధానమంత్రి ఆయన ఉన్న రోల్ ఏంటి? మనకి ప్రధానమంత్రి గర్వకారణం కాదా సార్ మన తెలుగు నాయకుడు వెళ్ళి రాష్ట్రపతి అవటం అనేది? గర్వకారణం, దాంట్లో డౌటే ఉంది. సంజీవ్ రెడ్డి గారు అయ్యారు, ఉమ్. గర్వకారణం, అంటే సెకండ్ ఒపీనియన్ లేదు. కానీ యాక్టివ్ పాలిటీషియన్ని హూ ఈజ్ రిక్వైర్డ్ ఆంధ్రప్రదేశ్కి డెవలప్మెంట్కి ఆయన యొక్క ప్రజెన్స్ చాలా అవసరం అనుకున్న టైంలో ఆయన్ని సైడ్ లైన్ చేస్తే ఎలాగనేది ఒక పాయింట్. అదే ప్రతి క్రైసిస్లో కూడా ఒక అడ్వాంటేజ్ పాయింట్ ఏంటంటే నాలాంటి వాడికి ఆయన కనుక నిజంగా వాళ్ళు ఇన్ జెన్యున్ ఇంట్రెస్ట్ రాష్ట్రపతిగా చేయదలుచుకుంటే ఇక్కడ లోకేష్ బాబు గారిని ముఖ్యమంత్రి చేయాలా, పవన్ కళ్యాణ్ని తీసుకెళ్ళి కేంద్ర క్యాబినెట్లో మంత్రి చేస్తారు. సో ఆ ప్రతిపాదన బీజేపీ దగ్గర ఉండాలి. అంటే ఒకవేళ అలాంటి ప్రతిపాదన అట్నుంచి వస్తే ఇటు నుంచి ఈ ప్రతిపాదన వెళ్తుంది. అటు నుంచి రావాలి. అది ఈవెన్ పవన్ కళ్యాణ్ మీరు ఇందాక ఒక మాట అన్నారు చాలా కాన్షియస్గా, విత్ జెన్యూన్ ఇంట్రెస్ట్. అంటే వెంకయ్యనాయుడు గారిని జెన్యూన్ ఇంట్రెస్ట్ తో ఉపరాష్ట్రపతిని చేయలేదు వాళ్ళు. నిజంగా జనరల్ ఇంట్రెస్ట్ ఉంటే నా అభిప్రాయం, నేను చెప్పేది ఐ మే బి వెరీ బ్యాడ్ పాలిటిషియన్. ఆయన రాష్ట్రపతి చేయాల్సింది, మరి ఎందువల్ల చేయలేదు, ఎందుకని చేయలేదు? ఆయన పిలిపించారు, ఉపరాష్ట్రపతి టర్మ్ అయిపోతుంటే పిలిపిస్తే ఒకటాఒకటి ఆయన హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళారు. రాష్ట్రపతి అవుతారేమో అనుకుంటే చల్లగా ఈ కబురు చెప్పారు. నేను ఒకసారి అడిగాను, అంటే నాట్ పరిస్థితి ఇట్లా అన్నాడు. అంత పెద్ద ఆయన అవకాశం వచ్చి ఉండేది, రాష్ట్రపతి అయి ఉండేవారు. సరే అవ్వలేదు కదా, అయిపోయింది, ఇట్స్ ఓవర్. దాని గురించి మనం గత జల సేతు బంధనం అవసరం లేదు. కానీ మీరు అన్నది కనుక జరిగితే మాత్రం మా ఆనందం ఆకాశాన్ని వెళ్తుంది. అయితే విత్ వన్ కంట్రీ, లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి. ఐ థింక్ హీ విల్ డూ గుడ్ ఫర్ స్టేట్. హీ విల్ బి ఏ గుడ్ లీడర్ స్టేట్కి. నేను చెప్పే పార్టీ కాదు, స్టేట్కి గుడ్ అడ్మినిస్ట్రేటర్. కొంచెం యాజ్ ఈజ్ నాట్ యాజ్ యంగ్ యాజ్ వి టాక్, ఈజ్ 41 ఎంత ఉన్నాడు. కొంచెం మెచ్యూరింగ్, కొంచెం లేదండి. ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఆయనకి పరిణితి స్పష్టంగా ఉంది. ఆయనకి ఇంకా బాబు గారి లెవెల్కి వెళ్ళిపోవాలి. ఆయన ఇండస్ట్రీ వేరు. ఆయన 40 ఏళ్ళే, అంటే ఇక్కడి నుంచి గ్రౌండ్ నుంచి వచ్చారు ఆయన. వాళ్ళు పాలు తాగేటప్పటి నుంచి రాజకీయ ముఖ్యమంత్రుల ఇంట్లోనే ఉన్నారు కదా. ఉన్నారు కానీ బట్ బాబు గారిది కఠోర శ్రమ. అంత హార్డ్ వర్క్ చేయగలిగిన వాళ్ళు. అంటే ఉంటే మనం రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుకుని ఉండేవాళ్ళం, ఆయన ఉంటే. వాళ్ళిద్దరూ కొంత సమకాలీనులు కాబట్టి. సో ఇప్పుడు ఉన్న లీడర్స్లో అయితే చంద్రబాబు గారే. అంత హార్డ్ వర్క్ ఇండస్ట్రీ చేయగలిగింది ఆయన ఒక్కరే, అన్డౌటెడ్గా. అది ఆ వయసులో కూడా ఎండల్లో వెళ్ళి ప్రచారం చేసి ఒకే రోజు 5 ప్రచార సభల్లో పాల్గొన్నారు ఆయన. అండ్ 5 ప్రచార 3-4 కిలోమీటర్లు నడిచి వాళ్ళు అలో చేయకపోతే అదృష్టం అనుకుంటాం మేము. మరి ఏదో ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్గా రాజకీయాల్లోకి వచ్చాము, తెలుగుదేశం. అంతకుముందు మేము తెలుగుదేశం లేము, మేము మా నాన్న కాంగ్రెస్. అంటే మా కజిన్ తెలుగుదేశం తరఫున మున్సిపల్ చైర్మన్ కూడా అయ్యాడు. కానీ ఆ రోజు నాకు కొంచెం అప్రెంటిస్ ఉండింది. ముఖ్యంగా మేమందరం బాబు గారిని ముఖ్యమంత్రి చేసినప్పుడు ఈజ్ ఓన్లీ 6 monthsలో అయిపోతాం మనం, మళ్ళా రీఎలక్షన్ అయినాయి అంటే ఏమవుతుందో గాడ్ నోస్ వాట్. పెద్ద ఆయన దేశం మీద పడ్డాడు అనుకోండి. సరే వీ డిడ్ టూ టర్మ్స్ నాకు ఆపర్చునిటీ దొరికింది. ఆయన వాజ్ హ్యాపీ. ఎందుకంటే ఇఫ్ యూ టేక్ ఒక ఇష్యూ కనుక తీసుకెళ్తే ఇఫ్ యూ కెన్ ఇంప్రెస్ హిమ్ స్ట్రైట్ అవే అయిపోతుంది. అది రావులపాడు ప్రాజెక్ట్ 27 కోట్లు జస్ట్ ఆన్ ద స్పాట్. నేను అలా మీ పేరు పెడతామంటే నథింగ్. ఎందుకు పెట్టకూడదు పేరు? కానీ క్వశ్చన్ అరేంజే కాదండి. హాస్పిటల్ ఇచ్చాడు. అంటే నేను ఎమ్మెల్యే ఉన్న టైంలో జరిగింది చెప్తాను. తర్వాత ఎన్నో చేశాడు, రోడ్స్, ఫండింగ్. అంటే యూ టచ్ హిమ్ ఇన్ ద కరెక్ట్ ప్లేస్, విల్ బి ఆల్. మీ మనిషి అయినాక ఈ విల్ గో, ఎక్కడికైనా వెళ్తాడు మీకు సపోర్ట్ చేయడం. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ శివరామ్ గారు. సో చూసాం కదా, తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ డాక్టర్ దేవి శివరామ్ ఓపెన్గా బోల్డ్గా అన్ని విషయాలు చెప్పారు, నిర్మమాటంగా మాట్లాడారు కూడా. సరే, జరిగిన తప్పులు అడు జరిగినాయా ఎడు జరిగినాయా తప్పును తప్పుగానే చెప్పారు.
సరిదిద్దుకోవాల్సిన పొరపాట్లు ఏంటో కూడా చెప్పారు. సరిదిద్దుకోవాల్సిన వాళ్ళు ఎవరో కూడా చెప్పారు. ఆ వ్యక్తుల పేర్లు కూడా చెప్పారు. సరే, పార్టీ కూడా కొన్ని మొహమాటాలు వదిలేసి కొంచెం ఖచ్చితంగా వ్యవహరించాల్సిన సమయం వచ్చిందని కూడా చెప్పారు. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్, చంద్రబాబు గారు రాష్ట్రపతి, సబ్జెక్ట్ టు ద కండిషన్ లోకేష్ ముఖ్యమంత్రి కావాలి, అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఆయన హోదా తగ్గకుండా కేంద్ర క్యాబినెట్లోకి తీసుకోవాలి. చూద్దాం రేపు ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం.